బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ పై రాష్ట్ర నిధులను దోచి దుర్వినియోగం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుర్తు చేశారు. ఆయన ప్రభుత్వాన్ని స్వయంగా విచారణ చేపట్టాలని కోరారు. ఈ రోజు వికారాబాద్ పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన యూనిట్ మార్చ్ ప్రారంభించిన అనంతరం కేటీఆర్ పై సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లు ప్రజలకైతే సరిగ్గా అర్థం కావటం లేదని ఆయన అన్నారు. And the power of youth has an important contribution in the development of society and country. Therefore it is important that the minimum number of youth join drug free India. Accepting the challenge of the country, today we unite under Nasha Mukt Bharat Abhiyan and take the pledge that not only the community, family, friends, but also ourselves will be free of drugs. Because the change to start with ourselves. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కుటుంబ పాలన, అది ఎన్నో అవినీతులు జరిగింది. లక్షలాది కోట్ల కాళేశ్వరం నుంచి చిన్న చిన్న వాటల కొన్నిటికి సబూట్లు స్పష్టంగా ఉంటాయి, కొన్నిటికి సబూట్లు దేని కిందనో దాచిపెడతారు, కొన్నిటికేమో వాళ్ళ సంతకం ఉండదు, ఆఫీసర్లతో సంతకం చేపిస్తారు. ఆఫీసర్లు పట్టుబడతారు కానీ వాళ్ళు పట్టుబడ్డారు. అట్లా ఎన్నో లక్షలాది కోట్లు. కానీ ఇది అన్నిట్ల చిన్న విషయంలో స్పష్టంగా సుబూతున్నాయి, సంతకాలున్నాయి. వాళ్ళ ఆఫీసర్లే చెప్తుండు కొడుకు రామారావు, సీఎం కొడుకు, మాజీ సీఎం కొడుకు రామారావు చేసిండని ఉన్నది. అటువంటి పరిస్థితిలా తప్పనిసరిగా ఇవ్వవలసి వస్తుంది. గవర్నర్ ఎవరున్నా ఇవ్వవలసి వస్తుంది. తప్పనిసరిగా ఆయన కన్విక్ట్ అవుతాడు, తప్పనిసరిగా జైలుకు పోతాడు అని నాకు అభిప్రాయం. ఇది తప్పు జరిగింది. ఇది నేరాలల్లో అన్నిట్ల చిన్న నేరం. ఇది ఓన్లీ 60-70 కోట్ల నేరం కానీ పెద్ద వాట్లల్లా ఇన్వెస్టిగేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వంకు, కేంద్ర ప్రభుత్వంకు నాకు విజ్ఞప్తి. పెద్ద అండ్ ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఎందుకంటే దోసుకున్నది కేంద్ర ప్రభుత్వం నిధులు కాదు, దోసుకున్నది మొత్తం తెలంగాణ నిధులే. అందుకే రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ చిన్న దాంట్లో పట్టుకోండి కానీ పెద్ద దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాలని నా విజ్ఞప్తి.